ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది, ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి. ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుక్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివ అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి, బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి, భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. ఇక కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి. అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా, ఎటువంటి కవిత్వం అయినా చెప్తాడు, దేని గురించి అయినా చెప్తాడు, ఏదైనా తెలుసుకోగలుగుతాడు. అంతటి శక్తిని పొందుతారు. పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు.
అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.